మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన తెచ్చిన సంస్కరణలతో నేడు దేశం అభివృద్ధి పథంలో ఉందన్నారు. కాకినాడ కులాయి చెరువు 3 లైట్ల జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాజ్పేయి చేసిన అభివృద్ధిని ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని నేతలు తెలిపారు. కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరిన అసామాన్య నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన అందరూ అజాత శత్రువు అంటారు. అనేక రకాలైన మంచి పనులు, ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, టెలికాం కనెక్టివిటీ, డిజిటల్ కనెక్టివిటీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చారు. గతంలో రహదారులు ఉండేవి కాదు. ప్రతి 500 జనాభా దాటిన ప్రతి గ్రామానికి, ఇప్పుడు 200 జనాభా దాటిన ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం ఉంది. కాబట్టి రైతు తను పండించిన పంటని మార్కెట్కి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అవకాశం ఇవాళ కలుగుతూ ఉంది. దానికి ప్రధాన భూమికి వేసేసింది. ఆయన ఒక దారి, కొత్త మార్గాన్ని సృష్టించాడు. అభివృద్ధి వైపు దేశాన్ని తీసుకెళ్లాలని భావించాడు. కాబట్టి అనేక మంది స్ఫూర్తిదాత అయ్యారు. ఆనాడు ఆయన చేసిన కార్యక్రమం, చూపిన మార్గంలో ఇవాళ నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వెళ్తున్నారు. వాజ్పేయి ఒక ఆదర్శమైన వ్యక్తి ప్రజాసేవలో. విశాఖపట్నం వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో సింగిల్ రోడ్డు ఉండి, అలాంటి దాన్ని ఈ రాష్ట్రానికే కాదు దేశం మొత్తం 4 రోడ్లు వేసి, ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా రోడ్లు వేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాజ్పేయి గారి టైంలో జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామాలకు వెళ్ళినప్పుడు సరైన రోడ్లు లేని పరిస్థితిలో గ్రామాలకి దేశం మొత్తం లింక్ రోడ్లు వేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాజ్పేయి గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి ఈరోజు వ్యక్తిని ఈరోజు మన ముందు విగ్రహం ఏర్పాటు చేసుకుని ఈరోజు మనం చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం.